ఇంకో కామెంట్ కూడా ఉంది సార్. అది మనకి చూసినట్లయితే ఇది హరినాథ్ గారు ఎన్టీఆర్కు పోటీ అనే కామెంట్ పైన కూడా కొంతమంది నెటిజన్లు లేదా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రేక్షకులు వీక్షకులు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇదేంటి సార్ హరినాథ్ గారు ఎన్టీఆర్కి పోటీ ఏంటి అనేది కూడా దానిపైన మరి మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు మన ప్రయత్నం ఎస్క్యూబ్ టీవీ ఛానల్ చేసే ప్రయత్నం ఏంటంటే ఆనాటి విశేషాలని యథాతథంగా కళ్ళకు కట్టినట్లు చెప్పడం మన తాలూకు ఉద్దేశం. ఈ వీడియో మనకి రికార్డెడ్గా ఉండిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీతారామ కళ్యాణంలో ఎన్టీ రామారావు గారు హరినాథ్ని పిలిచి కొన్ని కండిషన్స్కి ఒప్పుకున్నట్టయితే పెట్టిన కండిషన్స్ ఏమిటి తెలిసిన, నువ్వు సిగరెట్లు కాల్చకూడదు, మందు తాగకూడదు, అమ్మాయిలతో తిరగకూడదు, ఈ పౌరాణిక పాత్రలో రాముడు పాత్రలో ఉన్నంత వరకును ఎన్టీఆర్ గారు పెట్టిన కండిషన్స్ సమ్మతం అయితే మీరు మా సినిమాలో నటించవచ్చు అని చెప్పడం. తర్వాత ఈ పాత్రకు నువ్వు చాలా బాగా సూట్ అవుతావు అని నా ఎన్టీ రామారావు గారు బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడమే కాకుండా ఏం చేశారంటే ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది స్వయంగా ఎన్టీ రామారావు గారు త్రివిక్రమరావు గారు అతను చెప్పిన మాటలు మాట. దానికి త్రివిక్రమరావు గారు ప్రొడ్యూసరు. ఎన్టీ రామారావు గారు పిలిచి అంత పెద్ద వేషం ఇస్తానంటే ఒప్పుకోపోవడం ఏముంది. అయితే అక్కడ రామారావు గారు చెప్పినట్టుగా షూటింగ్ స్పాట్లో రాముడు గెటప్లో వచ్చిన తర్వాత హరినాథ్ పక్కన ఇద్దరు ఉండేవారు, టంటు మాస్టర్ల మాట. సాంబశివరావు, రాజు ఇద్దరు పక్కన ఉండేవారు మాట. వాళ్ళ డ్యూటీ ఏంటంటే సిగరెట్ కాల్చకుండా చేయడం, మందు తాగకుండా చేయడం. అసలు టోటల్ మత్స్య మాంసాలు పూర్తిగా అవాయిడ్ చేసేసారు. సీతారామ కళ్యాణంలో ఎవరికి భోజనాల్లోనూ మత్స్య మాంసాలు పెట్టలేదు. తర్వాత హరినాథ్ దగ్గరికి సాయంత్రం అయినట్టయితే విపరీతంగా లేడీస్ వచ్చేసేవారు, మన కార్లు వేసుకు వచ్చేసేవారు. మంచి అందగాడు, చక్కని వయసులో ఉన్నవాడు, మంచి యూత్ స్వరదృపి, మంచి అందగాడు అన్నమాట. ఆ విధంగా ఉండడం వల్ల ఆ సినిమా కూడా మిథిలా నగరానికి వస్తున్నప్పుడు హరినాథ్ గారికి ఏంటంటే వాల్మీకి తాలూకు ఆ శ్లోకమే గుర్తుకొస్తుందన్నమాట. ఆదానుబాహం అరవింద దళాయతాక్షం అని చెప్పేసి ఆయన తాలూకు బాహువులు కానీ, చిరునవ్వు కానీ, కళ్ళు కానీ, వక్షస్థలం కానీ దాన్ని పూర్తిగా ఆ శ్లోకానికి అనుకూలంగా పిక్చరైజ్ చేయడం కూడా జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే మా ఇండస్ట్రీలో అందగాడు ఎవరంటే హరినాథ్ పేరే చెప్పుకున్నారన్నమాట. అందగాడు కాబట్టి అమ్మాయిలంతా పోటీ పడి వచ్చేవారన్నమాట. ఎన్టీఆర్ గారి కంటే ఎన్టీఆర్ గారు క్యారెక్టర్లకి బాగా సూట్ అయ్యేవారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చిరంజీవి గారు సినిమా చేస్తున్నారండి, సినిమా చేస్తున్న కొంతకాలం అబ్బాస్ సీజన్ వచ్చింది. అవును, అబ్బాస్ ఆ కారును ముద్దు పెట్టి వెళ్ళిపోయేవారు. కొంతకాలం ఉదయ్ కిరణ్ సీజన్ వచ్చింది, ముద్దు పెట్టి వెళ్ళిపోయేవారు. అక్కడ దిలీప్ కుమార్, రాజ్ కపూర్ ఉంటుండగాను రాజేష్ ఖన్నా సీజన్ వచ్చింది. రాజేష్ ఖన్నా అలా టచ్ చేస్తే గొప్ప మాట. అంటే అప్పట్లో హరినాథ్ గారి మాన్య బాగా నడిచింది అంటారు మీరు? అంతే మరి. ఇప్పుడు అక్కడ మరి దిలీప్ కుమార్ అందగాడు కదా, రాజ్ కుమార్ అందగాడు కదా, రాజ్ కపూర్ అందగాడు కదా అనే ప్రశ్న మనం వేసుకోకూడదు. దట్ వాజ్ ది సీజన్ ఆఫ్ రాజేష్ ఖన్నా. అలాగే దిస్ వాజ్ ది సీజన్ ఆఫ్ హరినాథ్ అన్నమాట. హరినాథ్ అంటే అందగాడు. అందగాడు ఎవరయ్యా అంటే హరినాథ్. ఎన్టీ రామారావు గారు రావణాసురుడు క్యారెక్టర్ చేశారు, హరినాథ్ చేయగలడా? చేయలేడు. ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడు క్యారెక్టర్ చేశారు, మరి హరినాథ్ చేయగలడా? చేయలేడు. అలాగే మోగ మనసుల క్యారెక్టరు నాగేశ్వరరావు గారు చేశారు, హరినాథ్ చేయగలడా? చేయలేడు. సో వీళ్ళకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి క్యారెక్టర్లు సినిమాలు ఉన్నాయి. కానీ హరినాథ్ అందగాడు, చాలా చక్కగా ఉండేవాడు అన్నమాట. ఆ టైంలో ఏంటంటే రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి నెక్స్ట్ ఎవర్రా పోటీ అనుకుంటే హరినాథే పోటీ అనేటువంటి ప్రచారం వాడుకలో ఉంది అప్పుడు. ఆ తర్వాత ఏంటంటే ఇంకో ప్రచారం కూడా ఉందన్నమాట. ఆ ఇద్దరు హీరోలు, ఇద్దరు పెద్దవాళ్ళు కనుక ఈ పోటీలోనూ ఈయన పైకి రాకుండా ఆయన మీద ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి ప్రచారం కూడా వాడుకలో ఉంది. అప్పటి సమాచారాన్ని యథాతథంగా చెప్పే ప్రయత్నం నేను చేశాను తప్ప వీళ్ళు చేశారా చేయలేదా తీసి పక్కన పెడితే అప్పటి సీజన్ ఏమిటంటే హరినాథ్ అందగాడు, ఇది సత్యం. అంతవరకు హరినాథ్ తెర మీద కనిపిస్తే చాలు బ్రహ్మాండంగా ఉండేవాడు. ఆ తర్వాత శోభన్ బాబు అందగాడు. అది ఆ మార్పులు వస్తాయి కదా. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ దానిపైన కూడా ఒక కామెంట్ చేశారు సార్. అది లక్ష్మీ పార్వతి గారు అంటే మీకెందుకు అంత కోపము అని. నాదిగా సార్ ఆ కామెంట్ యాజిటీస్గా నేను ప్రింట్ చేసుకోవచ్చా? లక్ష్మీ పార్వతి గారు అంటే ఎందుకు మీకు అంత కోపము, మీరు చంద్రబాబు నాయుడు గారి పక్షపాతియా అనేది ఒకటి వచ్చింది. సో దాంతోపాటు ఇంకోటి కూడా వచ్చింది సార్. అది అంటే ఫస్ట్ దీనికి క్లారిటీ ఇవ్వండి. కోపం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నాకు తెలియదు సార్, అది మామూలుగా దాంట్లో అదే ఆ ప్రేక్షకులు అడుగుతున్నాను ప్రశ్న కూడా. లక్ష్మీ పార్వతి గారి మీద నాకు కోపం లేదు. 2 సార్లు కలుసుకోవడం కూడా జరిగింది. ఆవిడకి విద్యాగంధం ఉంది, చదువరి,
నేను అప్పటికి మంచి జర్నలిస్ట్గా ఉండేవాడిని. అంటే ఎవరండి ఆవిడ అని చెప్పేసి మీరు అంత ఎమోషన్ అయిపోయారని కూడా 2 కామెంట్లు ఇప్పటికీ మీరు ఆ వీడియోలో చూడొచ్చు. దాంట్లో కామెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. అదే ఆ కామెంట్స్ పైన నేను అడుగుతా ఉన్నాను. కరెక్టే. ఎవరండి ఆవిడ అని చెప్పేసి నేను అడిగినట్టయితే దానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారికి భోజనం పెట్టలేదని ఒక ప్రచారం ఉంది, పిల్లలు చూడలేదని ప్రచారం ఉంది, దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పి ప్రచారంలో ఉంది, రామారావు గారి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత ఆవిడే అన్నం తినిపించారనే ప్రచారంలో ఉంది. ఆ సిచ్యుయేషన్లోనూ అర్ధాంగిగా ఆవిడ తాలూకు బాధ్యత ఏమిటంటే తన ప్రాణాలు ఇచ్చేనా సరే. అయితే నిజాలేనా సార్? ఖచ్చితంగా అంటే రామారావు గారు ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పారో నిజాలనేది వాళ్ళ మనస్సాక్షి తెలుస్తుందండి. నిజాలని మనం చెప్పలేము, ఎందుకంటే ప్రచారంలో ఉన్న విషయాలు చెప్తున్నమాట. అలాగే లక్ష్మీపార్వతి గారు ఎలిగేషన్స్ ఏమైనా లేవదీసినట్టయితే అవి కూడా ప్రచారంలో ఉన్న విషయాలనే లేవదీస్తున్నారు, కొత్తగా లేవదీయటం లేదు కదా. దీని సాక్షి ఎవరు చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్స్ లేవదీసినట్టయితే దీని సాక్షి ఎవరు ఇస్తారు? ఇస్తే లక్ష్మీపార్వతి గారు ఇవ్వాలి, లేదా చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. లక్ష్మీపార్వతి గారు నిజం చెప్పరు. అంటే మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు సార్? నిజం చెప్పరు అని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు అనేదే ప్రశ్న ఇప్పుడు. అది కరెక్టే అండి. కొన్ని అబద్ధాలు చెప్పారు కనుక నిజం చెప్పరు అంటున్నా నేను. ఎందుకంటే అక్కడే విశ్వసనీయత అనేటువంటి దానికి పెద్దపీట మనం వేయవలసి వస్తుంది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానండి, మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను స్టార్టింగే రావడంతోనే నేను మీకు ఒక అబద్ధం చెప్పాను. ఏమిటి అబద్ధం చెప్పాను? నేను ఎల్లో షర్ట్ వేసుకున్నానండి, తెల్ల ప్యాంట్ వేసుకున్నానని చెప్పాను. ఇది తెల్ల షర్ట్ అని మీకు కనబడుతుంది, నేను ఎల్లో షర్ట్ అనుకుంటాను, నాకు కళ్ళు పచ్చగా ఉన్నాయి, ఎల్లో కనిపిస్తుంది అన్నమాట. దాని తర్వాత నేను చెప్పినప్పుడు కూడా ఆలోచిస్తారు, తన మానసిక స్థితి బాగాలేదురా, ఎల్లో అంటున్నాడంటే ఆయన తెల్ల షర్ట్ వేసుకొచ్చి. అలాగే హెచ్ఎంటీ వాచ్ అని చెప్పాను అనుకోండి, హెచ్ఎంటీ కాదు, నా నోటికి వచ్చింది హెచ్ఎంటీ, నీ హెచ్ఎంటీ వాచ్ చెప్తే ఆ వాచ్ పేరు ఏమిటో కూడా తెలియదు దీనికి అని అనుకుంటారు కదా అని. అలాగే 3-4 అబద్ధాలు చెప్పినట్టుగా ఏదో నిజం చెప్పిన అబద్ధం అనుకుంటారు జనరల్గా. అందువల్ల ఆవిడ చెప్పిన అబద్ధాలు ఏమిటంటే, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఏ రోజు ₹1 నేను ఎరగను, ఒకటి. స్వామి నాకు 2,000 రూపాయలు ఇస్తే అదే సర్దుకునేదాన్ని, రెండవది. మూడవది ఏంటంటే నాకు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క పట్టుచీర కూడా నేను ఆశపడలేదు, మూడవది. ఇది వారు చెప్తున్న మాటలు. పట్టు చీరలు బ్రహ్మాండంగా వచ్చాయి, ఎన్ని వచ్చాయో వాళ్ళకే తెలీదు, ఎన్ని తెచ్చారో వాళ్ళకే తెలీదు. ఆ పట్టు చీరలు మళ్ళీ రీసేల్ చేస్తుండేవారని చెప్పేసి అది ప్రచారంలో ఉన్నది. అంటే వీళ్ళు అనుకున్నట్టుగా లారీలు పట్టు చీరలు రాకపోవచ్చు, బట్ పట్టు చీరలు అనే వాళ్ళు కానుకగా ఎవరైనా ఇస్తారు, దాన్ని ఖండించాలంటే ఎలా ఖండించాలి? నాకు పట్టు చీరలు పెట్టిన మాట నిజమే, కానీ మళ్ళీ మీరు బళ్ళ కొద్దీ తీసుకొచ్చి ఇంట్లో పడేసినట్టుగా చెప్తున్నా తప్పని చెప్పాలి. అలా కాకుండా పట్టు చీర అది ఎలా ఉంటుంది? దాని ముఖమే చూడలేదు నేను, నాకు ఇంతవరకు జీవితంలో పట్టు చీరే లేదు.